జనసేన పొత్తు ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎమ్మెల్యే. రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరుగా చెప్పుకునే రాజాం నియోజకవర్గంలో 2 పర్యాయాలు పోటీ చేసి ఓటమికి చవిచూసినటువంటి మాజీ మంత్రి కోండ్రు మురళి ముచ్చటగా 3వసారి ఈ నియోజకవర్గం నుండే పోటీ చేసి గెలిపే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారు. ఈ తరుణంలో జనసేన టీడీపీ పొత్తులు ఆయనకి ఏ విధంగా దోహదపడుతుంది? మరోవైపు రాజాం నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎవరైతే కంబాల్ జోగులో ఆయన నియోజకవర్గంతో పాటు జిల్లానే మార్చే పరిణామం కూడా ఆయన గెలుపుకి ఏ విధంగా దోహదపడుతుందనే విషయం ప్రస్తుతం ఆయనతో మనం మాట్లాడదాం. చూస్తే కనుక 2024 కోండ్రు మురళి రాజాం నియోజకవర్గంకి ఎమ్మెల్యే కాబోతున్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదా? అతిశయోక్తి లేదు. అలాగే నేను 2004లో గెలిచిన, 2009లో గెలిచాను. 2014లో బైఫ్రికేషన్ అయ్యేటప్పుడు కాంగ్రెస్ పార్టీతో ఉండాలని, కాంగ్రెస్ పార్టీలో చిన్నప్పటి నుంచి పనిచేశాను కాబట్టి ఒక కమిట్మెంట్తో ఉన్నాను. అంతేగాని ఆ రోజు నాకు పార్టీలు ఆహ్వానించే బట్ కమిట్మెంట్తో ఉన్నాను. సో 2014లో 2019లో చంద్రబాబు నాయుడు గారు సీట్ ఇవ్వడం, దగ్గరలో ఓడిపోవడం జరిగింది. అది కూడా ఓ టెక్నికల్. సో ఓడిపోయేటప్పుడు కొన్ని విషయాలు బయట చెప్పకూడదు కానీ సో టెక్నికల్గా ఓడిపోవడం జరిగింది. కానీ ఈ నియోజక ప్రజలు నన్ను చాలా గౌరవిస్తారు. అలాగే నేను 2009 నుంచి 2014 రాజాం నియోజకవర్గంలో చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. రాజాం కాన్స్టిట్యున్సీలో మోస్ట్ ఆఫ్ ది విలేజెస్ అన్నీ కూడా ఉప్పు నీరుతో ఉండడం జరుగుతుంది. అలాగే రాజాం హెడ్ క్వార్టర్ కూడా టోటల్గా ఉప్పు నీరు. ఆ రోజుల్లో నేను 2 లక్షల జనాభాకు సరిపడేట్టు రాజాం పట్టణానికే వాటర్ తేవడం జరిగింది. అలాగే 120 పంచాయతీలకు కూడా వాటర్ తేవడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రి హోదాలో ఈరోజు హెచ్చర్లు కావచ్చు, రాజాం నియోజకవర్గానికి చేసినటువంటి అభివృద్ధి ఈరోజు 2014 అదేవిధంగా 19లో ఓటమికి కారణం ఏమను? సో 2019లో టెక్నికల్గా ఓడిపోవడం జరిగింది. అది అంటే మా ఎంపీ గారు అశోక్ గజపతి గారు నెంబర్ 1, అలాగే ఇవతల వైసీపీ నెంబర్ 1. సో చాలా వరకు క్యాడర్ కానీ లేకపోతే ఓటర్స్ కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడం జరిగింది. సో ఆ గ్యాప్లోనే ఓడిపోవడం జరిగింది. బట్ ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు. అలాగే మేము కూడా గత 4 సంవత్సరాల 9 మాసాలు ప్రతిరోజు కూడా ప్రజలతో ఉండడం జరిగింది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రోగ్రాం ఇచ్చినా ఆ ప్రోగ్రామ్ని 100% కష్టపడి ప్రజల్లో తీసుకెళ్తున్నాం. ప్రజలు కూడా అదేవిధంగా గౌరవిస్తున్నారు. దాన్ని అంటే వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఈరోజు చాలా గౌరవిస్తున్నారు. రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే గెలిచినా కూడాను ఒక కుటుంబానికి కీలు బొమ్మగా వ్యవహరించే ఒక సంస్కృతి నియోజకవర్గంలో ఉంది, నిజమేనా? అంటే కామన్గా అంటే యాక్చువల్గా అయితే అది డిపెండ్ ఆన్ ది క్యాండిడేచర్. ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నారో ఆ ఎమ్మెల్యేకి క్యారెక్టర్ లేనప్పుడు ఎవరి మీద డిపెండ్ అవుతారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు సర్వీస్ చేయాలి, కానీ ఒక కుటుంబానికి సర్వీస్ చేసినాడు ఆయన ప్రజాప్రతినిధి కాదు, ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎమ్మెల్యే. బట్ ఈ రాష్ట్రంలో కొన్ని పార్టీల్లో అలా జరుగుతుంది. అదే తెలుగుదేశం పార్టీ మా నాయకుడు ప్రజాస్వామ్యవాది, చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యవాది. సో చాలా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన జరగాలి, ప్రజాస్వామ్యబద్ధంగానే నాయకుడు కూడా ఉండాలని కోరుకునే మా నాయకుడి దగ్గర మేము చేస్తున్న గర్వంగా ఉంది. ఈ విషయంలో 2019, 14లో మీకు అటువంటి అంటే ఆ కుటుంబంతో కలుపుకోరు లేకపోవడమే ఈరోజు మీ ఓటమికి ఒక ప్రధాన కారణంగా చర్చించుకుంటున్నాను, నిజమే? 2014 సంబంధమే లేదు. 2019లో నేను తెలుగుదేశంలో రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చెప్పడం జరిగింది, నువ్వు మినిస్టర్గా చేసావు, డెఫినెట్గా గెలుస్తావు అని ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము ప్రజల్లో తిరగడం జరిగింది. తక్కువ టైం నేను 2019 చివరిలో దగ్గరలో ఎలక్షన్ దగ్గరలో చేరడం వల్ల కొంత కమ్యూనికేషన్ గ్యాప్, అంతేగాని ఇక్కడ మాకు ఏమీ కుటుంబాలతో కానీ లేకపోతే ఇక్కడ
ఎవరో నియంత కింద ఉండడం కానీ ఇలాంటివేమీ తెలుగుదేశం పార్టీలో చెల్లవు. కాంగ్రెస్ కరుడు కట్టిన కార్యకర్తగా ఉంటూ ఆ పార్టీని నమ్ముకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఈరోజు పేరు తెచ్చుకున్న కోండ్రు మురళికి లక్ష్మీపేట ఘటన మీ రాజకీయ జీవితానికి ఒక చేదు ఘటనగా భావిస్తున్నారు? లేదండి, ఎందుకంటే నాకు అది ఆ విషయంలో ఎక్కడ సంబంధం లేదు. అయితే రాజకీయాల్లో సంబంధం ఉండకపోయినా అంటగడుతూ ఉంటారు. సో ప్రజల్లో అది ఏమీ లేదు. ఈవెన్ లక్ష్మీపేటలో ఉన్న బీసీ ఎస్సీలు కూడా దే లైక్డ్ మీ. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యవాదిని, ప్రజాస్వామ్యంగా ఉంటాను. అదొక దురదృష్టఘటంగా మీరు కూడా ఆ రోజుల్లో భావించారు. కిరణ్ కుమార్ రెడ్డి హుటాహుటిన రావడం ఆ కుటుంబాలకు న్యాయం జరిగింది. కానీ మీ హయాంలో జరగడం మాత్రం మీ రాజకీయ ఎదుగుదలకు ఎంతో కొంత గాయం అన్నటువంటి మదనపాటు ఇప్పటికీ ఉంది. లేదండి, ఎందుకంటే 2014లో రాష్ట్రం విడిపోవడం వల్లే ఇక్కడ పొలిటికల్గా కొంచెం ఇబ్బంది రావడం జరిగింది నాకు, కానీ లేకపోతే అసలు సంబంధమే లేదు. సో అది ఇంకా ఇవన్నీ అంటే నేను చాలా ఓపెన్గా ఉంటాను. నా కార్యకర్తలు కానీ నా నాయకులు 100% నన్ను నమ్మడమే కాదు, నా నిజాయితీ కూడా వారికి తెలుసు. అందుకోసం ఈ నియోజకవర్గంలో నన్ను వేలెత్తి చూపించిన మగాడు ఎవరు లేరు. మీ ముక్కుసూటి తత్వానికి చాలామంది భయపడుతుంటారు, నిజమేనా? అలా లేదండి, నేను అంటే ముక్కుసూటి మనిషిని. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో కొంచెం మబ్బు పెడుతూ ఉంటారు నాయకులు, అది నాకు ఇష్టం ఉండదు. సపోజ్ ఎస్ఐ సెలక్షన్ ఉంది, సో ఆ తల్లిదండ్రులకి తొందర ఉంటుంది ఏదో విధంగా మావాడు సెలెక్ట్ అవ్వాలని. సో నా దగ్గరికి వస్తే నేను క్లియర్గా చెప్తా, ఈ సిస్టమ్స్ అన్నీ మారిపోయాయి, దీంట్లో ఇంటర్వ్యూ కూడా ఉండదు, మీ వాడు ఎగ్జామ్ రాసుకొని ఎగ్జామ్లో మంచి మార్కులు వస్తే 100% ఎస్ఐగా సెలెక్ట్ అవుతాడు. సో అంతేగాని మెరిట్ మీద మెరిట్ అండ్ బేస్డ్ అండ్ రిజర్వేషన్ కానీ ఎవరు ఈవెన్ డీజీపీ కూడా దీంట్లో సహాయం చేయలేడని డైరెక్ట్గా చెప్తా. కానీ చాలామంది నాయకులు వారిని మభ్యపెట్టి వారికి అంటే ఒక 10 మంది దగ్గర వాళ్ళు డబ్బులు తీసుకుంటే ఒక 5 ముగ్గురికో వస్తే మా వాళ్ళు వచ్చిందని వారికి చెప్పి ఆ డబ్బులు ఉంచుకోవడం, మిగతా వాళ్ళకి ఎంతో కొంత బ్యాక్ చేయడం, ఇలా ఎక్కువ మంది చేస్తుంటారు. అది మొదటి నుండి ఆ స్ట్రైట్ ఫార్వర్డే ఈరోజు కోండ్రు మురళి రాజకీయ ఎదుగుదలలో ఇమ్మడి లేని పరిస్థితులు నెలకొన్నాయి. లేదు, దానివల్లే నేను నా క్యారెక్టర్ కానీ లేకపోతే నేను ఇలా ఉండడం వల్లే నన్ను నచ్చుతున్నారు. ఈరోజు ఎవరైతే నన్ను ఓడించారో దే రియలైజ్డ్, అండ్ నాకు తెలిసినంత వరకు మంచి మెజారిటీ, అంటే నా నోటితో చెప్పలేనంత మెజారిటీ చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశానికి నాకు ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యర్థులు అందరూ నాన్ లోకల్ క్యాండిడేట్లే ప్రతిసారి అంటే ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన రాజాను ఏలుబడి చేసే పరిస్థితి ఉంది. ఈసారి కూడా ఒక నాన్ లోకల్ పర్సన్ ఇక్కడ రాజా నుండి కంటెస్ట్, అంటే మీ గెలుపు నెల్లేరు మీద నడక అనడానికి ఇటువంటి అతిశక్తి దానివల్ల కాదు కండి. ముందు ఉన్న ఎవరైతే ఎమ్మెల్యేగా 2 సార్లు ఈ నియోజకవర్గానికి రిప్రజెంట్ చేశాడో ఆ 10 ఇయర్స్లో నేను 5 ఇయర్స్లో చేశాను. 2009 నుంచి 14 నుంచి 24 వరకు వైసీపీ ఎమ్మెల్యే రిప్రజెంట్ చేశాడు. ఆ ఎమ్మెల్యే పనితనం 0. సో ఆయన చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఒకసారి గెలిచినప్పుడు అపోజిషన్లో చెప్పాడు, రెండోసారి 2019లో గెలిచినప్పుడు పీపుల్ ఎక్స్పెక్టింగ్, కానీ 0. ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చరు 0, రోడ్స్ 0, అలాగే వాటర్ ఇవ్వడంలో నెగ్లిజెన్సీ, అలాగే మెయింటెనెన్స్ అన్నీ నెగ్లిజెన్స్, రోడ్స్ అన్నీ పోయాయి. అలాగే నేను జూనియర్ గర్ల్స్ ఇంటర్మీడియట్ స్కూల్ తెచ్చా, దానికి స్టాఫ్ లేరు 0. అలాగే ఒక డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చాను, దానికి స్టాఫ్ 0. అలాగే 100 బెడ్ హాస్పిటల్ తెచ్చాను, అది సంపూర్ణంగా నడడంలా. అలా ఇంకా అంటే పవర్కి సంబంధించింది 132/33 kV సబ్స్టేషన్ తెచ్చాం ఆ రోజుల్లో. అంటే వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయే రాజాంలో అంటే వ్యాపార పరంగా ఒక ఐకాన్గా ఉన్న రాజాం ఈరోజు పూర్తిగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది అనడంలో ఎటువంటి అతిశక్తి 100%. సో మనం అంటే ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధికి ఒక విజన్ కావాలి. ఆ విజన్ ఇక్కడ లోపించింది గత 10 సంవత్సరాలుగా. ప్రజలు ఇది గుర్తించారు కాబట్టే ఏ గ్రామానికి వెళ్ళినా ఏ ప్లేస్కి వెళ్ళినా వందలాది మంది రావడం, లేకపోతే మా నాయకులు కానీ లేకపోతే ప్రజలు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాగే తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా సేమ్ ఇలాంటి ఫీలింగే అందరిలో ఉంది. అందుకోసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, అలాగే నేను ఇక్కడ ఈ రాజాంకి ఎమ్మెల్యే అవ్వాలనేది ప్రజలు కోరుకోవడం స్పష్టంగా చూశాను.
2024లో జనసేన టీడీపీ కలిసి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే ధ్యేయంగా ఉమ్మడి అంటే పొత్తుగా వస్తున్నారు. జనసేన పొత్తు మీ ఈ నియోజకవర్గంలో మెజార్టీకి దోహదపడుతుందే, గెలుపుకు దోహదపడుతుంది? అంటే ఈ నియోజకవర్గంలో జనసేన బలం ఈస్ట్ వెస్ట్ అంత లేదు, ఓకే నార్మల్గా ఉంది. బట్ వాళ్ళు కూడా నా స్నేహితులు అందరూ కూడాను. సో ఇప్పుడు వాళ్ళు చాలా ఇష్టపూర్వకంగా పనిచేస్తున్నారు. డెఫినెట్గా మెజార్టీలో వారి మెజార్టీలో ఖచ్చితంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేయగలను. 2024లో రాజాం నియోజకవర్గం నుండి మీకు టీడీపీ టిక్కెట్ వస్తుందన్నటువంటి ధీమా ఉండేదే, భరోసా ఉండేది? 100% భరోసా అండి. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు హార్డ్ వర్కర్స్నే ఇష్టపడతాడు ఆయన. అలాగే మా యువ నాయకుడు కూడా లోకేష్ బాబు కూడా ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో, కౌరులు చెప్పకుండా పని చేయాలనేదే వారి అంటే ఒక విధంగా దేర్ ఎగ్జాంపుల్స్. కష్టపడి పని చేయడంలో లోకేష్ బాబు కానీ చంద్రబాబు నాయుడు గారు. సో అందుకోసం ఎవరు కష్టపడతారో వారిని ఇష్టపడతారు. అది నాకు ముందు నుంచి భరోసా ఉంది. ఎందుకంటే నేను ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీలో చివరి వరకు కష్టపడతాను, చివరి మినిట్ వరకు కష్టపడతాను, ట్రై చేస్తాను. అలాగే ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా 100% నా ప్రయత్నం ఎక్కడా కూడా వెనకబడకుండా ఉండాలి, 100% సక్సెస్ అవ్వాలనే ప్రోగ్రామ్స్ అన్నీ చేయడం జరిగింది. సో మా నాయకులు కూడా చాలా ఇష్టపడతారు. 2004లో హెచ్చర్ల నుండి 2009లో రాజా నుండి గెలుపొందారు. ఈ రెండు నియోజకవర్గం మీకున్నటువంటి కనెక్టివిటీ వేరు. 2004లో జిల్లా పరిషత్ హాల్లో జరిగిన ఘటన ఇప్పటికైనా గుర్తుందా మీకు? అంటే అప్పుడు నేను ఒక విధంగా యంగ్, కొంచెం స్పీడు ఇవన్నీ ఆలోచన కూడా ఆ నిమిషానికి ఏదో జరిగింది. కానీ కూడా ఏమి ఆ స్పీడ్ కానీ ఆ ఇది తగ్గే పరిస్థితి ఏం కనిపించట్లేదు. అంటే వర్క్ పట్ల నిబద్ధత ఉంది కాబట్టి స్పీడ్గా వెళ్తున్నాం. కానీ కొంచెం ఏజ్ పెరిగింది, అన్ని ఆలోచన విధానం మారింది కాబట్టి ఎవరి మీద వేసుకోవడం కానీ ఎవరిని తిట్టడం అంత వేగం చేసే పరిస్థితి లేదు. సర్కమ్స్టాన్సెస్ బట్టి బిహేవ్ చేయడం జరుగుతుంది. ఏమాత్రం మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? గెలుపు అయితే నల్లేరు మీద నడకన్నటువంటి ఒక నిర్ధారణ మీ మాటలో కనిపిస్తుంది. మెజారిటీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారు? నల్లేరు మీద నడక అంటే 100%. ఎందుకంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలు చాలా ఇష్టపూర్వకంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా రాజాం నియోజకవర్గంలో చాలా 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 యాంగ్జైటీగా ఉన్నారు. డెఫినెట్గా అలాగే చాలా మంచి మెజారిటీ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మా నాయకులు కూడా అదేవిధంగా కష్టపడుతున్నారు. 100% వారికి ఉన్న అన్ని విధాల ఈరోజు ముందుకు వెళ్తున్నాం. డెఫినెట్గా మంచి మెజారిటీతో గెలుస్తాం. చంద్రబాబు గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. 2024 ఎన్నికల్లో రాజాం నియోజకవర్గం నుండి గెలిచేందుకు మాత్రం తనకు అన్ని అంశాలు కూడా దోహదపడే పరిస్థితి ఉంది. ఈ నియోజకవర్గం తనకు టికెట్ వస్తుందన్నటువంటి అపార నమ్మకం ఈరోజు పార్టీ కూడా టికెట్ ఇవ్వడం జరిగింది. ఈ నియోజకవర్గం అభివృద్ధి ఈరోజు పూర్తిగా కుంటుపడిపోయిన ఈ తరుణంలో దశాబ్ద కాలంగా అభివృద్ధి అంటే ఏంటో నోచుకున్నట్టు రాజాం నియోజకవర్గాలు ప్రజలకు మాత్రం 2024లో గెలిచి ఈ రాజాం నియోజకవర్గాన్ని పూర్వ అభివృద్ధి తెచ్చేందుకు తాను దోహదపడతాను. అదేవిధంగా ఈ నియోజకవర్గం గెలిచి ముఖ్యమంత్రి కాబోతున్న చంద్రబాబు నాయుడికి గిఫ్ట్గా ఇవ్వబోతున్నాను. జనసేన టీడీపీ పొత్తులు ఈరోజు తన గెలుపుకి ఎంతకో దోహదపడతాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలను స్థానచలనం చేయడం కూడా ఆ అంశం కూడా తనకు ఎంతగానో దోహదపడుతుందని కోండ్రు మురళి భరోసా వ్యక్తం చేస్తున్నారు. రాజా నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ సురేష్లతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.